ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి. ఇది హెడ్లైన్, ఇది ఏం హెడ్లైన్? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఏం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటుగా మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి. ముందు వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. కవిత గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడిండ్రో ఆడ మూడో వ్యక్తి అయితే లేరు. మరి మీకు ఎట్లా తెలిసిందో వాళ్ళిద్దరు ఏం మాట్లాడిర్రో, వాళ్ళిద్దరు ఏం కుట్ర పన్నిర్రో ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ మీద అబండాలు వేస్తున్నారని చెప్పి ఏదో తెలంగాణ ప్రజలకి అలా పొద్దున్నే మీరు మీ వంతుగా, అంటే రోజుకొకరు వంతు కదా మీ కుటుంబంలో మాట్లాడాల్సిన వంతు, మీ వంతుగా ఇవాళ ఏదో బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తామంటారు, బీఆర్ఎస్ పార్టీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు. తెలంగాణకు మీరు కట్టుబడి ఉండలే. 10 సంవత్సరాలలో తెలంగాణను పెట్టుబడిగా పెట్టి 7 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు చేసి 1000 కోట్లు దండుకొని విదేశాలలో మీరు పెట్టుబడులు పెట్టడమే మీ యొక్క తెలంగాణకు మీ కట్టుబడితనం. దాని గురించి మాట్లాడటం మొదలు పెడితే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు మన గురించి తెలిసిపోయింది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. వాళ్ళిద్దరూ ఒక జట్ అయ్యారు అని చెప్తారు. ఎవరికి ఎవరు జట్ అయ్యారో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూసారు. 8 మంది ఎంపీలను గెలిపియనికే ఎవరికి ఎవరు ప్రోత్సహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్ని పెట్టకుండా ఇంటర్నల్గా ఎవరికి ఎవరు సపోర్ట్ చేసిరు అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తారు. ఇకపోతే ఏదో న్యూస్ పేపర్ మీరు చూపించుకుంటా దాంట్లో వచ్చిన హెడ్లైన్స్, దాంట్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణ ప్రజల్ని ఏం చేస్తలేరు. తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్గా చిట్ చాట్లో చెప్పిన అంశాలు. మీరు ప్రతిదానికి ఎక్కడో ఏం జరిగినా చీమ చిట్టుక్కుమన్న మాట్లాడేటోళ్ళు మీకు అత్యంత సన్నిహితుడు. గతంలో మీ అన్నగారైన కేటీఆర్కి అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దుబాయ్లో మరణించినప్పుడు డెఫినెట్గా దాని గురించి చర్చ వస్తుంది. ఒక మనిషికి దగ్గరగా వ్యవహారాలు నడిపి, ఒక మనిషికి దగ్గరగా పెట్టుబడులు చూసుకొని, ఒక మనిషికి దగ్గరగా ఆ రోజు ఉన్నటువంటి ఐ లైఫ్ పబ్బు లాంటి మేజర్ కార్యక్రమాలను హైదరాబాద్లో నడిపినటువంటి వ్యక్తి, అత్యంత సన్నిహితునిగా ఎన్నో, అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ఆయన అత్యంత సన్నిహితుడని. మీకు అటువంటి వ్యక్తి ఈరోజు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు దాని గురించి డెఫినెట్గా ఎంక్వైరీ కావాలని, ఎంక్వైరీ ఇస్తే బాగుంటుందని, వాస్తవాలు తెలవాలని తెలంగాణ ప్రజలకు చెప్తే దానికి తెలంగాణ ప్రజలకు ప్రయోజనాల గురించి మాట్లాడేది ఏంది? ఇవాళ మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు, ఇవాళ మీరు ఢిల్లీలో పోయి ఢిల్లీలో కూడా బిజినెస్ చేయాలని ఒక పిచ్చి ఆలోచిస్తే అక్కడ కూడా ప్రభుత్వాన్ని మీరు కూలగొట్టే ప్రయత్నం మీ వల్లనే జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజల ముందు మనంతల మనము గత 10 సంవత్సరాల్లో ఏం చేసినామో తెలంగాణ ప్రజలు చూసిరు. ఈ రోజు మనం వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు అదే పిట్టకథలు, అదే ఉద్యమ సమయంలో చెప్పినటువంటి చిల్లర బల్లర మాటలు, మాకు అసలు అధికారమే వద్దని చెప్పి, ఎవరో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అయిపోయింది ఆ వర్షన్. మళ్ళా వచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనం, తెలంగాణనే మా జీవితము, తెలంగాణనే మా జీవితానికి తెలంగాణ కోసమే బతుకుతాము, తెలంగాణపై మాకు ఉన్నటువంటి పట్టుదల, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన గురించి ఆలోచించి తెలంగాణ ప్రజలు చూసిర్రు. కాబట్టి కవిత గారు, ఇప్పుడు ఏది మాట్లాడినా ఏది చేసినా మీ గురించి, మీ భాగవతం గురించి ప్రజలకు తెలిసిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.